శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25 నుండి మార్చి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వృశ్చిక రాశి వారికి చాలా బలమైనటువంటి యోగం ఈ వార ప్రారంభంలో జరిగింది. ఒకటేంటంటే రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉపచయ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల జాతకుడు ధైర్యంతో సాహసంతో కూడుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా చాలా విజయవంతంగా ఎటువంటి పోటీ లేకుండా పూర్తి చేసే అవకాశం ఉన్నది. కుజుడు ఉచ్చులో ఉండి 3వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి విపరీతమైనటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రగ్రహం కూడా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అత్యంత బలవంతుడై ఉన్నాడు. కారణం ఏంటంటే గురుగ్రహం శుక్రగ్రహ నక్షత్రంలో సంచరించడం వల్ల ప్రస్తుతం శుక్రుడికి కూడా గురువు యొక్క ఫలితాల్ని తన యొక్క ఫలితాలతో కలిసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీకు ఏదో విధంగా దగ్గర పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఏర్పడడం కానీ, పెళ్ళి కుదరడం కానీ, లేదంటే పరస్పరం వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇందులో ఎటువంటి కల్తీ ఉండదు. చాలా నిజాయితీగా పెద్దల అంగీకారంతో ఆమోదయోగ్యంగా అందరికీ అనుకూలంగా ఉంటుంది. సో ఇటువంటి పవిత్రమైనటువంటి రిలేషను ఈ సమయంలో ఏర్పడడం, అది ప్రేమ, పెళ్ళ, లేదంటే పరిచయమా, స్నేహమా ఏదన్నా అవ్వచ్చు, కానీ మొత్తం మీద 2 సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం, తొందరగానే వివాహం జరగడం కూడా అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచిది. సో ఏదన్నా ఇది ఒక మంచి అవకాశం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి, అబ్బాయిలకి. ఇంకా అలాగే ఉద్యోగ విషయంలో కూడా ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు 6వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. అంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ అయినప్పుడు జాతకుడికి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. అలాగే జాతకుడికి 10వ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు వృత్తికారకుడైనటువంటి శనికితో కలిసి ఉండడం కూడా జాతకుడు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, లేదంటే ఏదన్నా పెద్ద ఆర్థిక సంస్థలో కానీ, ప్రైవేటు సంస్థలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% జాతకుడికి ఇటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే కొంతవరకు మరి అది విదేశంలో కానీ వేరే ప్రాంతంలో కూడా కావచ్చు. సో ఈ విధంగా 4వ స్థానంలో మరి ఈ 3 గ్రహాలు జాతకుడిని అటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సొంత ప్రాంతానికి, అంటే సొంత ఊరికి, అలాగే తల్లిదండ్రుల నుంచి దూరం చేసే అవకాశం ఉన్నది. సో ఇది కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు కూడా వివాహం కుదిరి అదేదో దూరంగా ఉన్నటువంటి ఉద్యోగం చేసే భర్త లభించడం వల్ల కుటుంబానికి, తల్లిదండ్రులకి దూరం అవడం కూడా తెలియజేస్తుంది. సో ఈ విధంగా 2 రకాలుగా కూడా స్త్రీలకి ఉపయోగపడుతుంది. అటు ఉద్యోగం, అటు వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఇక ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఇది మాత్రం జాతకుడిని అనేక ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటుంది. అది చట్టానికి, న్యాయానికి విరుద్ధంగా అక్రమంగా ధనం సంపాదిద్దామనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. మనసు 10 విధాలుగా ఆలోచిస్తూ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆలోచన విధానంలో కూడా కొంత అపశృతి, కొంత అపవిత్రమైనటువంటి ఆలోచనలు జాతకుడికి వస్తూ ఉంటాయి. సో దాన్ని జాతకుడు కంట్రోల్ చేసుకోవాలంటే గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలి. సో గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే మీకు శివుని యొక్క ఆరాధన, దత్తాత్రేయుడిని పూజించడం, గురువుని ఆరాధించడం అంటే గురువుని పూజించి పువ్వులతో కాకుండా ఒక గురువుని, మంచి గురువుని, ఒక పెద్దవారిని ఎన్నుకొని వారు చెప్పిన విధంగా నడుచుకోవడం కానీ,
ఒకవేళ మీ సమస్య ఏమన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ సమస్యని పరిష్కరించుకోవడమే అన్నదే ఒక విధమైనటువంటి గురుభక్తి చాటుకోవడం అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక గురువుని ఆశ్రయించడం వల్ల ఆ గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి ఈ రాహు పెట్టే అనాలోచిత చర్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్న యువకులు ఈ తొందరగా ధనం సంపాదించాలనే ఆలోచనలో ఏదో ఆన్లైన్ గేమ్స్ లాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఆ కారణం వల్ల ఖచ్చితంగా వాటి జోలికి వెళ్లకుండా సక్రమైన మార్గంలో మీరు ఆలోచిస్తూ దైవం మీద ఎక్కువ భారాన్ని పెంచడం వల్ల, ముఖ్యంగా లాభస్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధిస్తాం. అంటే ఆ గ్రహం యొక్క అధిదేవతని ఆరాధించడం వల్ల మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. మరి కేతు 11లో ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన వల్ల ప్రతిరోజు వినాయకుడి అష్టోత్తర పారాయణ చేయడం కానీ, గణపతి హోమం లాంటివి పాల్గొనడం వల్ల కానీ 100% జాతకుడు చిన్న చిన్న సమస్యల నుంచి అయితే ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడే అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడు యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని ఎగ్గొట్టుకొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగం ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ యొక్క కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితకొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.